ఈరోజు మనం ప్రాథమిక హక్కులు అనే టాపిక్ గురించి చర్చిద్దాం. ప్రాథమిక హక్కులు. ఈ ప్రాథమిక హక్కులు అనే టాపిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ప్రాథమిక హక్కులు అనే అంశాన్ని గురించి చర్చించడానికి ముందు కొంత సమాచారం తెలుసుకోవాలండి. అసలు ఈ ప్రాథమిక హక్కులు అనేవి భారతదేశం ఏ దేశం నుంచి గ్రహించడం జరిగింది అంటే ప్రాథమిక హక్కుల్ని మనం అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. రాజ్యాంగ లక్షణాలు అనే టాపిక్లో భారత రాజ్యాంగం ఒక అరువు మూట అన్న అంశం మాట్లాడుకున్నప్పుడు ఏ దేశం నుంచి ఏం గ్రహించామనే అంశాల గురించి చర్చించాం. అక్కడ ప్రాథమిక హక్కులు అమెరికా నుంచి గ్రహించామన్న విషయం కూడా ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఈ ప్రాథమిక హక్కులు అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించిన మాట వాస్తవం, కానీ భారత పౌరులకు లభించే ప్రాథమిక హక్కులు అమెరికన్ పౌరులకు లభించే ప్రాథమిక హక్కుల కన్నా కూడా చాలా విస్తారమైనవి అని గమనించాలి. ప్రాథమిక హక్కులను గూర్చి భారత రాజ్యాంగంలో 3వ భాగంలో ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఉన్న నిబంధనల్లో చర్చించడం జరిగింది. ఈ ప్రాథమిక హక్కుల గురించి చెప్తున్నప్పుడు అనేక రకాలైన సమాచారం ఇక్కడ మనం తెలుసుకోవాల్సి ఉంటుందండి. ప్రాథమిక హక్కులు అపరిమితమైనవి కావు. ప్రాథమిక హక్కులు అపరిమితమైనవి కావు అంటే అర్థం ఏంటంటే భారత పౌరులకు లభించే ప్రాథమిక హక్కుల మీద ఎలాంటి లిమిటేషన్స్ ఉండవు అని అర్థం చేసుకోవడానికి వీల్లేదు. అవసరమైనప్పుడు ప్రాథమిక హక్కుల మీద పరిమితులు విధించడానికి రాజ్యానికి అధికారం ఉంది. అదేవిధంగా ఈ ప్రాథమిక హక్కుల్ని గురించి తెలియజేస్తూ ప్రాథమిక హక్కులు పవిత్రమైనవి కావు అని కూడా చెప్పడం జరిగింది. పవిత్రమైనవి కావు అంటే అర్థం ఏంటంటే ప్రాథమిక హక్కుల్ని సవరించడానికి, తగ్గించడానికి, మార్పు చేయడానికి కూడా అవకాశం ఉంది అని గమనించాలి. ఇక ఈ ప్రాథమిక హక్కులు ఏం చేస్తాయి అంటే శాసనశాఖ కార్యకలాపాల మీద పరిమితులు విధిస్తాయి. అదేవిధంగా కార్యనిర్వాహక శాఖ కార్యకలాపాల మీద కూడా పరిమితులు విధిస్తాయని చెప్పవచ్చు. అంటే శాసనశాఖ కార్యకలాపాల మీద ప్రాథమిక హక్కులు ఎలా పరిమితులు విధిస్తాయి, కార్యనిర్వాహక శాఖ కార్యకలాపాల మీద ఎలా పరిమితులు విధిస్తాయి, ఇది మనం తెలుసుకోవాలి. భారత రాజ్యాంగ లక్షణాలు అన్న టాపిక్ మాట్లాడుకున్నప్పుడు ఆ లక్షణాల్లో మనం పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం అనే అంశాన్ని గమనించాం. ఆ పార్లమెంటరీ తరహా విధానంలో శాసనశాఖలో లోక్సభ, రాజ్యసభ ఉంటాయని కూడా తెలుసుకున్నాం. అంటే శాసనశాఖ అంటే ఏంటో మనకు తెలిసినప్పుడు శాసనశాఖ ఏం చేస్తుంది అంటే చట్టాలు చేస్తుంది. అంటే లోక్సభ, రాజ్యసభ ఆమోదించి రాష్ట్రపతి కూడా ఒక బిల్లును ఆమోదించినప్పుడు ఆ బిల్లు చట్టం అవుతుంది. కాబట్టి ఇలా శాసనశాఖ చేసే చట్టాలు ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేవిగా ఉంటే అలాంటివి చెల్లవు. కాబట్టి ప్రాథమిక హక్కులు అనేవి శాసనశాఖ నిరంకుశంగా వ్యవహరించడానికి లేదా ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా చట్టాలు చేయడానికి అవకాశం లేకుండా చూస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా కార్యనిర్వాహక శాఖ కార్యకలాపాల మీద కూడా పరిమితులు విధిస్తుంది. కార్యనిర్వాహక శాఖ అంటే ఎవరు అంటే ప్రధానమంత్రి, మంత్రిమండలి కార్యనిర్వాహక శాఖలో భాగం, వాళ్ళు వాస్తవ కార్యనిర్వాహక శాఖ. అదేవిధంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కూడా కార్యనిర్వాహక శాఖలో భాగం. కాబట్టి ప్రధానమంత్రి, మంత్రిమండలి కానీ లేదా రాష్ట్రపతి కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఏవైనా ఆర్డినెన్స్లు కానీ లేదా ఏవైనా ఉత్తర్వులు కానీ జారీ చేసినట్టయితే ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో ఉంటాయి. కాబట్టి అలాంటివి జారీ చేయడానికి అవకాశం లేకుండా ఉంది అని చెప్పవచ్చండి. ఇంకా ఈ ప్రాథమిక హక్కుల్ని గురించి వ్యాఖ్యానిస్తూ తెలియజేస్తూ అనేక మంది అనేక రకాల అభిప్రాయాలను కూడా వ్యక్తం చేయడం జరిగింది. ప్రాథమిక హక్కుల్ని గురించి తెలియజేస్తూ ప్రాథమిక హక్కుల్ని ఒక మ్యాగ్నా కార్టా అని కూడా చెప్తారండి. మ్యాగ్నా కార్టా అంటే ఒక రీమార్కబుల్ చేంజ్, గొప్ప మార్పు తీసుకొచ్చిందని కూడా మనం భావించవచ్చు. ఈ ప్రాథమిక హక్కుల్లో మనం 12 నుంచి 35 వరకు ప్రాథమిక హక్కులు ఉన్నాయని అనుకున్నాం. ఈ ప్రాథమిక హక్కులు భారత పౌరులకు ఇతర పౌరులకు వ్యతిరేకంగా లభిస్తాయి. అదేవిధంగా రాజ్యానికి వ్యతిరేకంగా కూడా లభిస్తాయి. ఇతర పౌరులకు వ్యతిరేకంగా లభించడం అంటే ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, సమాజంలో ఒక ఎక్స్ అనే వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. ఈ ఎక్స్ అనే వ్యక్తి ఒక వై అనే వ్యక్తిని అంటరాని వాడుగా చూశాడు, అన్టచబుల్గా చూశాడు అనుకోండి. అలాంటప్పుడు ఈ వై అనే వ్యక్తి ఏం చేస్తాడు, పలానా ఎక్స్ అనే వ్యక్తి నన్ను అంటరాని వాడుగా చూశాడు అని చెప్పేసి
అతను న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎలా వెళ్ళగలుగుతున్నాడు ఇతను? ఎక్స్ అనేవాడికి వ్యతిరేకంగా వై అనే వ్యక్తి అంటరాని వాడుగా నన్ను ఎక్స్ అనేవాడు చూసాడని ఎలా కోర్టుకి వెళ్ళగలుగుతున్నాడు అంటే, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 17లో అంటరానితనం నిషేధం, ప్రొహిబిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అనే అంశం ఉంది కాబట్టి. ఇక్కడ చూడండి, ఆర్టికల్ 17 అనేది ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఉన్న నిబంధనల్లో ఒక నిబంధన కాబట్టి, ఒక వ్యక్తికి ప్రాథమిక హక్కులు ఇతర వ్యక్తులకు వ్యతిరేకంగా లభిస్తున్నాయి. అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తికి వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి రాజ్యాంగబద్ధంగా అవకాశం ఉంది. అదేవిధంగా ప్రాథమిక హక్కులు అనేవి వ్యక్తులకు ఇతర వ్యక్తులకు వ్యతిరేకంగా మాత్రమే కాకుండా రాజ్యానికి వ్యతిరేకంగా కూడా లభిస్తాయి. రాజ్యం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అంటే ఒక వ్యక్తికి ప్రభుత్వం వల్ల ఏమన్నా ఇబ్బంది కలిగిందనుకోండి, ఏ ప్రభుత్వం వల్లనైనా సరే ఇబ్బంది కలిగితే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అతను కోర్టుకు వెళ్ళి నాకు ఇబ్బంది కలుగుతోందని న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. కాబట్టి ప్రాథమిక హక్కులు అనేవి వ్యక్తులకు ఇతర వ్యక్తులకు వ్యతిరేకంగా లభిస్తున్నాయని చెప్పొచ్చు. అదేవిధంగా రాజ్యానికి వ్యతిరేకంగా కూడా లభిస్తున్నాయని చెప్పొచ్చు. ఈ ప్రాథమిక హక్కుల గురించి చాలా సుదీర్ఘంగా రాజ్యాంగ పరిషత్లో చర్చించడం జరిగిందండి. రాజ్యాంగ పరిషత్లో ప్రాథమిక హక్కుల గురించి 38 రోజుల పాటు చర్చించడం జరిగింది. అందుకే అంబేద్కర్ ఏమంటాడంటే, భారత రాజ్యాంగంలో అత్యంత సుదీర్ఘంగా చర్చించబడ్డ అంశం ఏదైనా ఉంది అంటే అది ప్రాథమిక హక్కులు మాత్రమే అని చెప్పడం జరిగిందండి అంబేద్కర్. సో కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్ అయినవి, ముఖ్యమైనవి అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఈ ప్రాథమిక హక్కుల గురించి చెప్తూ, ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే మనం నేరుగా సుప్రీంకోర్టులో ఆశ్రయించవచ్చు అని గమనించాలండి. అంటే ఎవరైనా ఒక వ్యక్తి ప్రాథమిక హక్కుకు భంగం కలిగితే అతను డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఎవరికైనా సరే వ్యక్తులకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు వ్యక్తులు మొదలు కింది కోర్టు అంటే జిల్లా కోర్టు, ఆ తర్వాత హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తారు. అలా వెళ్ళాలి ప్రొసీజర్ ప్రకారం. కానీ ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే ఒక వ్యక్తి డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చు. అంటే రాజ్యాంగంలో ఉన్న 12 నుంచి 35 వరకు ఉన్న నిబంధనల్లో ఏదైనా ఒక నిబంధనకు భంగం కలిగినప్పుడు ఆ వ్యక్తి సుప్రీంకోర్టును నేరుగా ఆశ్రయించడానికి అవకాశం ఉంది అని గమనించాలి. అంటే ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే నేరుగా సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చు అని చెప్పాం కాబట్టి, ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు హైకోర్టును ఆశ్రయించకూడదా అంటే అట్లా ఏం లేదు. నేరుగా సుప్రీంకోర్టుకే వెళ్ళొచ్చు అన్నప్పుడు హైకోర్టుకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. అయితే ఇక్కడ ఇంకొక చిన్న డిఫరెన్స్ ఏంటంటే, న్యాయస్థానాల్లో మనకి సుప్రీంకోర్టు ఏమో ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే వ్యక్తులకు రక్షణ కల్పిస్తుంది, ప్రాథమిక హక్కులకు మాత్రమే. హైకోర్టు ఏంటి అంటే ప్రాథమిక హక్కులతో పాటు ఇతర హక్కులకు భంగం కలిగినా కూడా వ్యక్తులకు రక్షణ కల్పిస్తుంది. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, హక్కుల్ని ప్రామాణికంగా తీసుకున్నప్పుడు సుప్రీంకోర్టు కన్నా హైకోర్టు పరిధే విస్తారమైనది. ఎందుకంటే హైకోర్టు ప్రాథమిక హక్కులకు భంగం కలిగిన రక్షణ కల్పిస్తుంది, రాజ్యాంగంలో 3వ భాగం వెలుపల ఉన్న ఇతర హక్కులకు భంగం కలిగిన రక్షణ కల్పిస్తుంది. సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే మాత్రమే రక్షణ కల్పిస్తుంది. కాబట్టి హక్కుల్నే ప్రామాణికంగా తీసుకుంటే సుప్రీంకోర్టు కన్నా హైకోర్టు పరిధే ఇక్కడ విస్తారమైనది. అదే భూభాగాన్ని ప్రామాణికంగా తీసుకున్నప్పుడు మనకి సుప్రీంకోర్టు పరిధి విస్తారమైనది అని గమనించాలి. ఈ ప్రాథమిక హక్కుల్లో మనకి ఈ 12 నుంచి 35 వరకు ఉన్న నిబంధనల్లో అత్యవసర పరిస్థితుల్లో మనకి ప్రాథమిక హక్కులు సస్పెండ్ అవుతాయి అని ఒక స్టేట్మెంట్ ఉంటుందండి. అంటే ప్రాథమిక హక్కులు ఎమర్జెన్సీలో సస్పెండ్ అవుతాయి. ఎమర్జెన్సీ అంటే ఆర్టికల్ 352, 356, 360 ఇలాంటి అత్యవసర పరిస్థితులు విధించినప్పుడు ప్రాథమిక హక్కులు సస్పెండ్ అవుతాయి. కానీ అత్యవసర పరిస్థితులలో కూడా సస్పెండ్ అవని ప్రాథమిక హక్కులు ఏవి అంటే ఆర్టికల్ 20, ఆర్టికల్ 21. ఆర్టికల్ 20 ఏమో మనకి శిక్షల నుంచి రక్షణ. ఒక వ్యక్తి నిర్హేతుకమైన అహేతుకమైన శిక్షల నుంచి రక్షణ పొందే హక్కును కలిగి ఉన్నాడని చెప్తున్న నిబంధన ఆర్టికల్ 20. అదేవిధంగా ఆర్టికల్ 21 ఏమో జీవించే హక్కు. కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో కూడా సస్పెండ్ అవని ప్రాథమిక హక్కులు ఏవి అన్నప్పుడు ఆర్టికల్ 20, 21 అని చెప్పడం జరుగుతుంది. ఇక ఈ ప్రాథమిక హక్కుల గురించి వ్యాఖ్యానిస్తూ ఏం చెప్పడం జరిగిందంటే, ప్రాథమిక హక్కులు వ్యక్తి అన్ని కోణాల్లో సర్వతోముఖంగా అభివృద్ధి చెందడానికి తోడ్పడతాయి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే వ్యక్తికి మత స్వేచ్ఛ ఉంటుంది, సంచార స్వేచ్ఛ ఉంటుంది, అనేక రకాల ఇతర స్వేచ్ఛలు ఉంటాయి. కాబట్టి ఓవరాల్ డెవలప్మెంట్కి ప్రాథమిక హక్కులు తోడ్పడతాయని మనం గమనించాలి. ఈ ప్రాథమిక హక్కులు
ఇక్కడ ఎలాంటి ప్రజాస్వామ్యాన్ని స్థాపించడానికి తోడ్పడుతున్నాయి అంటే మనకి రాజకీయ ప్రజాస్వామ్యాన్ని స్థాపించడానికి తోడ్పడుతున్నాయి. ప్రాథమిక హక్కులు రాజకీయ ప్రజాస్వామ్యాన్ని స్థాపించడానికి కూడా తోడ్పడుతున్నాయని గమనించాలి. దీని తర్వాత ఇదంతా కూడా ప్రాథమిక హక్కులకు సంబంధించిన ఒక పరిచయం లాంటిదండి. దీని తర్వాత మళ్ళీ మనం ప్రాథమిక హక్కుల గురించి మొత్తం సమాచారం తెలుసుకోవాలి. ఇక్కడ గమనించినట్టయితే ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఉన్నాయనుకున్నాం. ఈ ప్రాథమిక హక్కులు ఏమున్నాయి, అసలు వీటి జాబితా ఏంటి, ఇవన్నీ మనం గమనించాలి. 1950లో 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు భారత పౌరులకు మనకి 7 ప్రాథమిక హక్కులు ఉండేవండి. అవేంటో ఒకసారి చూద్దాం. దాంట్లో నెంబర్ 1 సమానత్వపు హక్కు. ఈ సమానత్వపు హక్కు గురించి రాజ్యాంగంలో ఆర్టికల్ 14 నుంచి 18 వరకు ఉన్న నిబంధనలు సమానత్వపు హక్కు గురించి తెలియజేస్తున్నాయి. రెండవ హక్కు ఏంటి అంటే స్వాతంత్రపు హక్కు. ఈ స్వాతంత్రపు హక్కును గురించి ఆర్టికల్ 19 నుంచి 22. సమానత్వపు హక్కు రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14 నుంచి 18. స్వాతంత్రపు హక్కు రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ 19 నుంచి 22 వరకు ఉన్న నిబంధనలు తెలియజేస్తున్నాయి. స్వాతంత్రపు హక్కు తర్వాత నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే పీడనాన్ని నిరోధించే హక్కు, రైట్ టు అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్. పీడనాన్ని నిరోధించే హక్కు. ఈ పీడనాన్ని నిరోధించే హక్కు గురించి ఆర్టికల్ 23 మరియు 24. 23, 24 పీడనాన్ని నిరోధించే హక్కును గురించి తెలియజేస్తున్నాయి. నెక్స్ట్ మనకున్న మరొక హక్కు మత స్వాతంత్రపు హక్కు. ఈ మత స్వాతంత్రపు హక్కును గురించి ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఉన్న నిబంధనలన్నీ మత స్వాతంత్రపు హక్కును గురించి తెలియజేస్తున్నాయి. మత స్వాతంత్రపు హక్కు తర్వాత నెక్స్ట్ మనకున్నటువంటి హక్కు సాంస్కృతిక విద్యా విషయపు హక్కు. దీనికి సంబంధించిన నిబంధనలు 29, 30. ఆర్టికల్ 29, 30 సాంస్కృతిక విద్యా విషయపు హక్కు, ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ రైట్. నెక్స్ట్ ఆస్తి హక్కు అనే హక్కు కూడా ఉండేదండి. ఎప్పుడు అంటే ఇది 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఆస్తి హక్కు అనే ఒక హక్కు కూడా ప్రాథమిక హక్కుగా ఉండేది. అది ఆర్టికల్ 31లో ఆస్తి హక్కు అనే హక్కు ఉండేది. నెక్స్ట్ 7వ హక్కు ఏంటి అంటే రాజ్యాంగ పరిహారపు హక్కు. రాజ్యాంగ పరిహారపు హక్కు ఆర్టికల్ 32, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఈ హక్కులన్నీ మనం గమనించామండి. 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మనకి 7 ప్రాథమిక హక్కులు ఉండేవి. అయితే 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించడం జరిగింది. 1978లో 44వ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించడం జరిగింది. అంటే ఇక్కడ 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించాము అంటే ఆస్తి హక్కును రాజ్యాంగం మొత్తం నుంచి తీసి పక్కన పెట్టామా లేదా ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించామా అనే విషయం కూడా క్లియర్గా తెలుసుకోవాలి. భారత రాజ్యాంగంలో 3వ భాగంలో ఉన్న వాటిని ప్రాథమిక హక్కులు అంటారండి. 3వ భాగం కాకుండా ఇతర భాగంలో అంటే 1950లో మనం భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు రాజ్యాంగంలో 22 భాగాలు ఉన్నాయని, ప్రస్తుతం ఉపవిభాగాలతో కలిపి వాటి సంఖ్య 25 అని తెలుసుకున్నాం. 3వ భాగంలో ఉంటే ప్రాథమిక హక్కు అని, 3వ భాగం కాకుండా ఇతర భాగాల్లో ఉంటే అది సాధారణ హక్కు. అంటే దాన్ని ఏమని చెప్తామంటే మనం చట్టబద్ధమైన హక్కు, లీగల్ రైట్, లేదా రాజ్యాంగబద్ధమైన హక్కు, కాన్స్టిట్యూషనల్ రైట్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఆస్తి హక్కును రాజ్యాంగంలోని 3వ భాగం నుంచి తొలగించి రాజ్యాంగంలో 12వ భాగంలో 300Aలో పొందుపరచడం జరిగింది. అంటే 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఆస్తి హక్కు ఆర్టికల్ 31లో ఉండింది. ఆర్టికల్ 31లో ఉన్న ఆస్తి హక్కును
31 నుంచి తొలగించి 12వ భాగంలో 300 ఆర్టికల్కి అనుబంధంగా 300A అనే ఆర్టికల్ను చేర్చి దాంట్లో ఈ ఆస్తి హక్కును పొందుపరచడం జరిగింది. అసలు రాజ్యాంగంలో ఎక్కడుంటే ఏంటి అంటే 31లో ఉంటే ఏంటి, 300Aలో ఉంటే ఏంటి, అసలు ఏంటి డిఫరెన్స్ అంటే ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు అన్న, ఇతర హక్కులకు భంగం కలిగితే హైకోర్టును ఆశ్రయించి ఆ తర్వాత మాత్రమే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు అనుకున్నాం. మరి ఇప్పుడు ఆస్తి హక్కుకు భంగం కలిగితే మనం నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చా అంటే ఆశ్రయించడానికి వీల్లేదు. 1978 కన్నా ముందు అలా ఆశ్రయించడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించి ఆ తర్వాత మాత్రమే సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి అవకాశం ఉంది. ఈ విషయానికి సంబంధించి ఆస్తి హక్కు పరిణామక్రమం అని ఒక సపరేట్ టాపిక్ ఉంటుందండి. అక్కడ మనం కూలంకుషంగా చర్చిస్తాం దీని గురించి. ప్రస్తుతం ఆస్తి హక్కు రాజ్యాంగంలోని 12వ భాగంలో 300Aలో ఉంది అని మాత్రమే గుర్తించాలి. సో ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించిన తర్వాత ప్రస్తుతం భారత పౌరులకు ఎన్ని హక్కులు ఉన్నాయి అంటే ప్రస్తుతం భారత పౌరులకు 6 ప్రాథమిక హక్కులు మాత్రమే ఉన్నాయి. అంటే 7 ఉండాల్సినవి ఒక ప్రాథమిక హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించాం కాబట్టి ప్రస్తుతం 6 ప్రాథమిక హక్కులు మాత్రమే ఉన్నాయి. ఆస్తి హక్కును రాజ్యాంగం నుంచి తొలగించలేదు, కేవలం 3వ భాగం నుంచి మాత్రమే తొలగించారనే విషయం గమనించాలి. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే ఇక్కడ ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడుకున్నప్పుడు భారత రాజ్యాంగంలో 12 నుంచి 35 వరకు ఉన్న నిబంధనలు ప్రాథమిక హక్కులను గురించి తెలియజేస్తున్నాయి అని అనుకున్నాం. కానీ లిస్ట్ జాబితా ఇంతకుముందు మనం ఒక జాబితా చూసాం. అక్కడ జాబితాను గమనించినట్టయితే దాంట్లో సమానత్వపు హక్కు ఆర్టికల్ 14 నుంచి 18 అని చెప్పాం. మరి సమానత్వపు హక్కు అనేది ఆర్టికల్ 14 నుంచి మనం స్టార్ట్ చేసినట్టయితే అంతకన్నా ముందు 2 నిబంధనలు ఉన్నాయి, ఆర్టికల్ 12, ఆర్టికల్ 13. అవి ప్రాథమిక హక్కులకు సంబంధించినవే, ఇతర అంశాల గురించి తెలియజేస్తాయి. అవేంటో కూడా మనం చూస్తాం ఇక్కడ. అదేవిధంగా ఈ జాబితాలో ఇంతకుముందు మనం రాసుకున్న జాబితాలో రాజ్యాంగ పరిహారపు హక్కు అనే హక్కు ఆర్టికల్ 32లో ముగుస్తోంది. కానీ ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 35 వరకు ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం. అంటే 33, 34, 35 అనే నిబంధనలు ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి ప్రత్యేక పరిస్థితుల గురించి తెలియజేస్తున్నాయి. సో అవేంటి అనేవి మళ్ళీ ఆయా అంశాల సందర్భంలో మనం తెలుసుకుందాం. సో ఇక్కడ నెక్స్ట్ మనం ప్రాథమిక హక్కుల గురించి ఇంకొంత సమాచారం తెలుసుకుందాం. ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 12 ఏం చెప్తుందో మొదలు మనం గమనిద్దాం. ఆర్టికల్ 12 రాజ్యం నిర్వచనం, డెఫినేషన్ ఆఫ్ ద స్టేట్. ఇక్కడ పాలిటీ సబ్జెక్ట్లో రాజ్యము అనే పదానికి అర్థం దేశమని లేదా ప్రభుత్వం అని అర్థం. మరి ఆర్టికల్ 12లో రాజ్యం నిర్వచనం ఎందుకు చెప్పాలి, అసలు రాజ్యం అంటే ఏంటి అనేది ఎందుకు చెప్పాలి అంటే ఇంతకుముందు మనం ప్రాథమిక హక్కుల గురించి ఒక సమాచారం మాట్లాడుకుంటూ వ్యక్తులకు ప్రాథమిక హక్కులు అనేవి ఇతర వ్యక్తులకు వ్యతిరేకంగా లభిస్తాయి, రాజ్యానికి వ్యతిరేకంగా లభిస్తాయి అని మాట్లాడుకున్నామండి. అంటే ఒక వ్యక్తికి రాజ్యానికి వ్యతిరేకంగా కూడా ప్రాథమిక హక్కులు లభిస్తాయి. అంటే అవసరమైతే ఒక వ్యక్తి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా కోర్టుకు వెళ్ళవచ్చు అన్నాం. మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వ్యక్తి కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం పడితే అతను ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే ఎవరికి వ్యతిరేకంగా వెళ్ళాలి కోర్టుకి? ప్రభుత్వం అంటే ఎవరో తెలియాలి కదా. ఒక సాధారణ పౌరుడికి ప్రభుత్వం అంటే ఏం తెలియాలి? అందుకని రాజ్య నిర్వచనం ఇవ్వడం జరిగింది. మరి రాజ్య నిర్వచనంలో ఏది రాజ్యమో వేటిని రాజ్యంగా పరిగణిస్తారో చెప్పడం జరిగిందండి. అవేవో ఒకసారి మనం గమనిద్దాం. రాజ్య నిర్వచనంలో ఉన్న అంశాలన్నీ మనం చూద్దాం. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము వీటిని మనం రాజ్యాంగానే పరిగణిస్తాం. అలాగే పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు, కేంద్ర పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు వీటిని కూడా మనం రాజ్యాంగానే చెప్తాం. అదేవిధంగా స్థానిక ప్రభుత్వాలు ఇంకా ఏంటి అంటే ఇతర ప్రభుత్వ మరియు ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్న సంస్థలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓఎన్జీసీ, సెయిల్ ఇలాంటివి ఇతర ప్రభుత్వ మరియు ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్న సంస్థలు కూడా రాజ్యమే. అంటే రాజ్యం అన్న పదానికి ఇవ్వబడ్డ నిర్వచనంలో ఇవన్నీ భాగమే. అంటే ఎవరన్నా ఒక పౌరుడికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగినా అంటే వేటి వల్ల ఇబ్బంది కలిగినా అతను ఏం చేయొచ్చు? కోర్టుకు వెళ్ళొచ్చు, న్యాయస్థానాలను ఆశ్రయించి రక్షణ పొందడానికి అవకాశం ఉంది. ఇది రాజ్యం నిర్వచనం.
రాజ్యం నిర్వచనం అంటే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు, స్థానిక ప్రభుత్వాలు మరియు ఇతర ప్రభుత్వ మరియు ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్న సంస్థలు అన్నీ కూడా రాజ్యం కిందికే వస్తాయండి. వీటిలో వేటి వల్ల ఒక వ్యక్తికి ఇబ్బంది కలిగినా అతను న్యాయస్థానాలకు వెళ్ళి రక్షణ పొందొచ్చు. కాబట్టి ఆర్టికల్ 12లో రాజ్యం నిర్వచనంలో భాగంగా ఇవన్నీ చెప్పడం జరిగింది. ఆర్టికల్ 12 తర్వాత నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఆర్టికల్ 13. ఆర్టికల్ 13 దేని గురించి తెలియజేస్తుంది అంటే న్యాయ సమీక్షాధికారం, జ్యుడిషియల్ రివ్యూ. న్యాయ సమీక్షాధికారం అంటే ఏంటి? దేన్ని న్యాయ సమీక్షాధికారం అనాలి అంటే సార్వభౌమాధికారం అనే అంశం ప్రవేశికలో చదువుకున్నప్పుడు ఒక అంశం మాట్లాడామండి. పార్లమెంటు చేసిన చట్టాలు అప్రజాస్వామికంగా కానీ లేదా ప్రజల హక్కులకు భంగం కలిగించే విధంగా కానీ ఉంటే వాటిని గురించి అంటే వాటిపైన న్యాయ సమీక్ష చేసే అధికారం న్యాయ వ్యవస్థకు ఉంది అని. న్యాయ సమీక్ష అంటే ప్రభుత్వం కానీ పార్లమెంటు కానీ ఎవరైనా సరే చేసిన కార్యకలాపాలు, చర్యలు ఏవైనా సరే ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉంటే అలాంటివి తప్పు అని, అలాంటివి చెల్లవని చెప్పే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది. దాన్నే న్యాయ సమీక్షాధికారం అంటారు. ఈ ఆర్టికల్ 13 న్యాయ సమీక్షాధికారం గురించి తెలియజేస్తుంది. కానీ ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఆర్టికల్ 13లో ఎక్కడా కూడా న్యాయ సమీక్ష అనే పదం వాడబడలేదు, జ్యుడిషియల్ రివ్యూ అనే పదం వాడబడలేదు. ఆర్టికల్ 13 న్యాయ సమీక్షాధికారాన్ని గురించి తెలియజేస్తుంది కానీ న్యాయ సమీక్ష అన్న పదం ఆర్టికల్ 13లో లేదు అని గమనించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మార్కర్ చూయించి ఇది మార్కర్ అని చెప్పకుండా ఇది రాస్తుంది, బోర్డు మీద రాయడానికి ఉపయోగపడుతుంది అని చెప్పినాం అంటే ఎదుటి వ్యక్తికి ఇదేంటో అర్థమవుతుంది కానీ దీని పేరు చెప్పలేదు. అలాగే రాజ్యాంగంలో ఆర్టికల్ 13లో న్యాయ సమీక్ష అనే పదం వాడబడలేదండి. అంటే ఎగ్జామ్లో ఇలా అడగవచ్చు ప్రశ్న ఏమని అంటే న్యాయ సమీక్ష అన్న పదం రాజ్యాంగంలో ఏ నిబంధనలో ఉంది? ఏ ఆర్టికల్ 13, బి ఆర్టికల్ 14, సి ఆర్టికల్ 15, డి ఏది కాదు అని అడగవచ్చు. అలా అడిగినప్పుడు ఆన్సరు ఏది కాదు అవుతుంది తప్ప ఆర్టికల్ 13 కాదు. ఎందుకంటే ఆర్టికల్ 13 న్యాయ సమీక్ష గురించి తెలియజేస్తుంది తప్ప న్యాయ సమీక్ష అన్న పదం అక్కడ వాడబడలేదు. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈ ఆర్టికల్ 13ను ఇంకా కూలంకుషంగా తెలుసుకోవాలి. దీంట్లో అంతర్లీనంగా అనేక అంశాలు ఉంటాయి. దాంట్లో ఒక్కొక్క అంశం గురించి మనం చూద్దాం. ఆర్టికల్ 13(1) 13 తర్వాత 13 ఉపనిబంధన 1 ఏం చెప్తుంది అంటే భారత రాజ్యాంగం అమలులోకి రాకపూర్వం చేసిన చట్టాలు ప్రస్తుత ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేవిగా ఉంటే అవి చెల్లవు అని చెప్తున్న నిబంధన 13(1). అంటే భారత రాజ్యాంగం అమల్లోకి రాకపూర్వం చేసిన చట్టాలు ప్రస్తుత ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేవిగా ఉంటే అవి చెల్లవు అని చెప్తున్న నిబంధన 13(1 అండి. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం అంటే భారతదేశానికి స్వాతంత్రం రాకపూర్వం బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పాలించిన కాలంలో చేసిన అనేక చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు అనేకం ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఆ చట్టాల వల్ల ఇప్పుడున్నటువంటి మనకి అంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్న పౌరులకు ఏమన్నా ఇబ్బంది కలిగితే అలాంటి చట్టాలు మన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేవిగా ఉంటే అవి చెల్లవు అని చెప్తున్న నిబంధన 13(1). దీన్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఉంది. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది ఇప్పటికీ ఉంది. టెలిగ్రాఫ్ అనేది పోయినా కూడా టెలిగ్రాఫ్ చట్టం మాత్రం ఉంది. అంటే ఇప్పుడు ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ద్వారా ఒక వ్యక్తి మరొక వ్యక్తితో ఏదైనా ఒక సమాచారాన్ని కమ్యూనికేట్ చేయాలంటే టెలిగ్రాఫ్ ద్వారా కమ్యూనికేట్ చేయాలి. మరేదైనా ఇతర ప్రసార సాధనాల ద్వారా సమాచారాన్ని కమ్యూనికేట్ చేసినట్టయితే అది టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం తప్పు అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి సెల్ ఫోన్లో మాట్లాడుతున్నాడు అనుకుందాం. సెల్ ఫోన్లో మాట్లాడడం అనేది మనకున్నటువంటి వాగ్భావ ప్రకటన స్వాతంత్రంలో అంతర్భాగం అవుతుంది. కానీ ఎవరన్నా ఒక వ్యక్తి సెల్ ఫోన్లో మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి ఈ టెలిగ్రాఫ్ చట్టాన్ని తీసుకొని లెక్కలోకి తీసుకొని ఈ వ్యక్తిని అరెస్ట్ చేస్తాం అంటే కుదరదు. ఎందుకంటే ఆ చట్టం ఉంది కానీ ఆ చట్టం ఉన్న ఏమని చెప్తున్నాం 13(1)లో ఆ చట్టం ఎప్పుడు చేశారు అంటే భారత రాజ్యాంగం అమల్లోకి రాకపూర్వం చేశారు. అలాంటి చట్టాల వల్ల ఇప్పుడున్నటువంటి ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతున్నట్టయితే ఇలాంటి చట్టాలు చెల్లవు అని అర్థం చేసుకోవాలి. ఇది 13(1). నెక్స్ట్ మనం 13(2) గురించి తెలుసుకోవాలి. 13(2) ఏం చెప్తుంది అంటే భారత పార్లమెంటు చేసినటువంటి చట్టాలు అంటే పార్లమెంటు కావచ్చు లేదా అదేవిధంగా రాష్ట్ర శాసనసభలు కానీ ఎవరైనా సరే చట్టసభలు పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలు చేసినటువంటి చట్టాలు
ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా ఉంటే అలాంటి చట్టాలు చెల్లవు అని చెప్తుందండి. అంటే పార్లమెంట్ ఏదో ఒక చట్టం చేయొచ్చు, ఆ చట్టం వల్ల ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలగవచ్చు, అలా ఇబ్బంది కలిగితే అప్పుడు ఆ చట్టం చెల్లదు అని చెప్పడానికి ఇక్కడ మనకి అవకాశం ఉంది 13(2)లో. దీన్ని మనం కరెంట్ ఇష్యూలో బెస్ట్ ఎగ్జాంపుల్ చూడొచ్చు. దీనికి ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే, ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో ఉన్నటువంటి 66A చెల్లదు అని చెప్పడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో 66A ఏం చెప్తుంది అంటే, ఒక వ్యక్తి ఫేస్బుక్, ట్విట్టరు లేదా మరేదైనా ఇతర ప్రసార సాధనం ద్వారా ఏదైనా ఒక సమాచారాన్ని ఎదుటి వ్యక్తికి ప్రసారం చేసినప్పుడు ఆ వ్యక్తి చేసినటువంటి సమాచార ప్రసారం ద్వారా ఇతరులకు ఇబ్బంది కలిగినట్టయితే ఆ వ్యక్తిని 24 గంటల్లోపు అరెస్ట్ చేయాలని, అదేవిధంగా అతనికి గరిష్టంగా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించాలని చెప్పడం జరిగింది. అయితే ఆ చట్టానికి సంబంధించి మనం ఇటీవలి కాలంలో చాలా విషయాలు గమనించాం. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో 2012 సంవత్సరంలో ఒక లా విద్యార్థి దీన్ని ఛాలెంజ్ చేయడం జరిగిందండి. శ్రియా సింఘాల్ అనే వ్యక్తి. ఆ కేసులో సుప్రీంకోర్టు 2015లో జడ్జిమెంట్ ఇస్తూ ఏం చెప్పడం జరిగిందంటే 66A చెల్లదని చెప్పడం జరిగింది. ఎందుకు అలా చెల్లదని చెప్పడం జరిగిందంటే, ఒక వ్యక్తి సమాచార ప్రసార సాధనాల ద్వారా అంటే ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, లేదైనా మరేదైనా సరే ఇతర ప్రసార సాధనం ద్వారా ఒక సమాచారాన్ని ఎదుటి వ్యక్తికి తెలియజేసినప్పుడు అది అతనికి ఆర్టికల్ 19(1)Aలో ఉన్నటువంటి వాగ్భావ ప్రకటన స్వాతంత్రం అవుతుంది. కాబట్టి ఆ వాగ్భావ ప్రకటన స్వాతంత్రం వ్యక్తులకు ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో ఉన్నటువంటి 66A అనే అంశము ఆర్టికల్ 19(1)Aకు విరుద్ధం కాబట్టి ఈ విషయం ఆర్టికల్ 13(2) మళ్ళీ రుజువు చేస్తుంది. సింపుల్గా ఒక విషయం అర్థం చేసుకోవాలి. పార్లమెంటు చేసిన ఒక చట్టం వల్ల ప్రజలకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులకి భంగం కలిగితే అలాంటప్పుడు ఆ చట్టం చెల్లదు అని చెప్పే అధికారం న్యాయ వ్యవస్థకు ఉందండి. ఇది 13(2). అదేవిధంగా నెక్స్ట్ మనం 13(3) అనే అంశాన్ని గమనించాలి. 13(3)లో ఏం చెప్పడం జరిగింది అంటే, రాష్ట్రపతి గవర్నర్లు జారీ చేసే ఆర్డినెన్సులు ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా ఉంటే అవి చెల్లవు అని. అసలు రాష్ట్రపతి గవర్నర్లు జారీ చేసే ఆర్డినెన్సులు అంటే ఏంటి అంటే, మామూలుగా ఏదైనా ఒక బిల్లు చట్టం అవ్వాలంటే లోక్సభ, రాజ్యసభ ఆమోదించి రాష్ట్రపతి కూడా ఆమోదించాలి. ఆమోదించినప్పుడు ఆ బిల్లు చట్టం అవుతుంది. ఆ చట్టం అమల్లోకి వస్తే అది కొనసాగుతుంది. కానీ పార్లమెంటు సంవత్సరంలో 365 రోజులు సమావేశం అవ్వలేదు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పార్లమెంట్ సమావేశాలు ముగిశాయి అనుకుందాం. అలాంటప్పుడు రేపు ఏదో ఒక విషయం మీద నిర్ణయం తీసుకోవాలనుకుంటే పార్లమెంటు సభ్యులందరూ మళ్ళీ రేపు రాలేరు కాబట్టి, అలాంటి ప్రత్యేక సందర్భంలో అలాంటి అవసరం పడ్డప్పుడు ఏం చేస్తాడు అంటే, కేంద్ర స్థాయిలో అయితే రాష్ట్రపతి, రాష్ట్ర స్థాయిలో అయితే గవర్నరు ఒక ఆర్డినెన్స్ జారీ చేయొచ్చు. ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి సూచనల మేరకు ఆర్డినెన్స్ జారీ చేయొచ్చు. అలాంటి ఆర్డినెన్స్ అనే దానికి మనం అత్యవసర ఆజ్ఞ అని అర్థం చేసుకోవాలి. ఈ ఆర్డినెన్స్ జారీ చేసినప్పుడు ఈ ఆర్డినెన్స్ అమలవుతున్న కాలంలో అంటే ఆర్డినెన్స్ వల్ల, ఈ జారీ చేయబడ్డ ఆర్డినెన్స్ వల్ల ఎవరికైనా ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే ఆ ఆర్డినెన్స్ కూడా చెల్లదు అని గమనించాలండి. ఇక్కడ 13 నిబంధనలో మనం గమనించాల్సిన విషయాలు ఏంటంటే, 13(1) ప్రకారమేమో భారత రాజ్యాంగం అమల్లోకి రాకపూర్వం చేయబడ్డటువంటి చట్టాలు ప్రస్తుత ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా ఉంటే అవి చెల్లవు. అదేవిధంగా 13(2) ప్రకారం పార్లమెంటు చేసిన చట్టాలు ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా ఉంటే అవి చెల్లవు. 13(3) ప్రకారం రాష్ట్రపతి గవర్నర్లు జారీ చేసిన ఆర్డినెన్సులు ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేవిగా ఉంటే అవి చెల్లవు. ఇది ఆర్టికల్ 12, 13. అంటే ప్రాథమిక హక్కులు అనేటువంటివి ఆర్టికల్ 14లో ప్రారంభమైనప్పటికీ ఈ 12, 13 అనే విషయాలు మొదలు తెలుసుకోవాలి. ఆ తర్వాత మనం ఒక్కొక్క ప్రాథమిక హక్కును గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ప్రాథమిక హక్కుల్లో మొదటి ప్రాథమిక హక్కు సమానత్వపు హక్కు గురించి తెలుసుకుందాం. సమానత్వపు హక్కు ఆర్టికల్ 14 నుంచి 18 వరకు సమానత్వపు హక్కు గురించి తెలియజేయడం జరిగిందండి. ఆర్టికల్ 14 నుంచి 18 వరకు ఉన్న నిబంధనల్లో సమానత్వపు హక్కు గురించి తెలియజేయడం జరిగింది. దీంట్లో ఒక్కొక్క నిబంధన గురించి మనం తెలుసుకోవాలి. ఆర్టికల్ 14 ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ సమానమే అనే అంశం చెప్పడం జరుగుతుంది. ఈ ఆర్టికల్ 14లో చట్టం ముందు అందరూ సమానమే అనే అంశం ఉన్నప్పటికీ దీంట్లో అంతర్లీనంగా మనకు 2 అంశాలు ఉన్నాయని గమనించాలి. అవి ఏంటి అంటే,
14A 14B 14A ఏం చెప్తుందంటే చట్టం ముందు సమానత్వాన్ని గురించి తెలియజేస్తూ సమన్యాయ పాలన ఉంది అని చెప్తుందండి. రూల్ ఆఫ్ లా 14Aలో మనకు రూల్ ఆఫ్ లా గురించి చెప్పడం జరుగుతుంది. సమన్యాయ పాలన. ఈ సమన్యాయ పాలన అన్న భావన బ్రిటిష్ రాజ్యాంగ నిపుణుడు ఏవి డైసీ అనే వ్యక్తి ప్రతిపాదించడం జరిగింది. ఏవి డైసీ అనే వ్యక్తి ద లా ఆఫ్ కాన్స్టిట్యూషన్స్ అనే గ్రంథంలో ఈ సమన్యాయ పాలన గురించి చెప్పడం జరిగింది. అసలు సమన్యాయ పాలన అంటే ఏంటి అంటే, సమన్యాయ పాలన అంటే దేశంలోని వ్యక్తులందరికీ సమాన అవకాశాలు కల్పించబడతాయి. దేశంలోని వ్యక్తులందరూ కూడా రాజ్యాంగాన్ని, చట్టాలను గౌరవించాలి. ఏ వ్యక్తి కూడా చట్టానికి వ్యతిరేకంగా తన కార్యకలాపాలు కొనసాగించడానికి వీల్లేదు. ఇవన్నీ కూడా మనకి సమన్యాయ పాలనలో అంతర్భాగం అవుతాయి. సమన్యాయ పాలన తర్వాత 14Aలోనేమో సమన్యాయ పాలన గురించి మాట్లాడుకున్నాం. 14B ఏం చెప్తుంది అంటే చట్టాల ద్వారా సమాన రక్షణ. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే 14A చట్టం ముందు సమానత్వం గురించి తెలియజేస్తే 14B చట్టాల ద్వారా సమాన రక్షణ అన్న అంశం గురించి తెలియజేస్తుంది. చట్టాల ద్వారా సమాన రక్షణ అంటే ఏంటి? చట్టాల ద్వారా సమాన రక్షణ అంటే సమానమైన వ్యక్తుల మధ్య సమానత్వం ఉంటుంది, సమానమైన పరిస్థితుల మధ్య సమానత్వం ఉంటుంది అని అర్థం చేసుకోవాలండి. చట్టాల ద్వారా సమాన రక్షణ అంటే సమానమైన వ్యక్తుల మధ్య, సమానమైన పరిస్థితుల మధ్య సమానత్వం ఉంటుంది అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ చట్టం ముందు సమానత్వం 14Aలో ఉన్నటువంటి చట్టం ముందు సమానత్వం అనే భావనని మనం బ్రిటన్ రాజ్యాంగం నుంచి గ్రహించినట్టయితే 14Bలో ఉన్నటువంటి చట్టాల ద్వారా సమాన రక్షణ అన్న భావాన్ని మనం అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. చట్టాల ద్వారా సమాన రక్షణ అన్న అంశాన్ని అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. ఇక్కడ చట్టాల ద్వారా సమాన రక్షణ అన్నప్పుడు సమానమైన వ్యక్తుల మధ్య సమానత్వం, సమానమైన పరిస్థితుల మధ్య సమానత్వం అన్నాం. అంటే అర్థం ఏంటి అంటే భారతదేశంలో వ్యక్తులందరూ సమానమే, అంటే వ్యక్తులందరూ కూడా ఒకటే. కానీ చట్టాల ద్వారా సమాన రక్షణలో సమానమైన వ్యక్తుల మధ్య సమానత్వం అన్నాం కాబట్టి దీంట్లో రాష్ట్రపతి, గవర్నర్లు, న్యాయమూర్తులు, విదేశీ రాయబారులు వీళ్ళు చట్టం ముందు సమానులు కారండి. వీళ్ళకు మినహాయింపులు వర్తిస్తాయి. మిగతా వాళ్ళందరూ సమానమే. అంటే ఇప్పుడు రాష్ట్రపతి అనేవాడు మిగతా వాళ్ళతో సమానమైన వ్యక్తి కాదు. రాష్ట్రపతి మీద అతని పదవీ కాలంలో, అంటే అతను పదవిలో కొనసాగుతున్నప్పుడు అసలు క్రిమినల్ కేసే పెట్టకూడదు. క్రిమినల్ కేసే పెట్టకూడదు అంటే రాష్ట్రపతి ఏం చేసినా చెల్లుతుందా అని కాదు అర్థం. రాష్ట్రపతి ఒకవేళ తప్పు చేసినట్టయితే అతన్ని ఆ పదవి నుంచి తొలగించి అప్పుడు కేసు పెట్టవచ్చు, అది వేరే విషయం. అదేవిధంగా రాష్ట్రపతి మీద ఒక సివిల్ కేసు పెట్టాలన్నా సరే 2 నెలల ముందు అతని పర్మిషన్ తీసుకొని కేసు పెట్టాలి. అంటే రాష్ట్రపతినే అడగాలి పర్మిషన్, మళ్ళీ అడిగి కేసు పెట్టాల్సి ఉంటుంది. సో ఇది చట్టాల ద్వారా సమాన రక్షణ అన్నప్పుడు భారతదేశంలో అందరూ సమానమే అయినప్పటికీ రాష్ట్రపతి, గవర్నర్లు, న్యాయమూర్తులు, అదేవిధంగా విదేశీ రాయబారులు వీళ్ళు చట్టం ముందు సమానులు కారు అని గమనించాలండి. ఇది ఆర్టికల్ 14. ఆర్టికల్ 14 తర్వాత నెక్స్ట్ మనం ఆర్టికల్ 15 గురించి తెలుసుకోవాలి. ఆర్టికల్ 14లో చట్టం ముందు సమానత్వం అనే విషయం విన్నామండి. ఇది విన్న తర్వాత ఈ విషయాన్ని గమనిస్తున్న వ్యక్తులకి ఒక డౌట్ వస్తుంది. ఏమని అంటే చట్టం ముందు సమానత్వం అన్నప్పుడు రాష్ట్రపతి, గవర్నర్లు, న్యాయమూర్తులు, రాయబారులు వీళ్ళు మాత్రమే మినహాయింపు అనుకున్నాం కదా. మరి అలాంటప్పుడు భారతదేశంలో రిజర్వేషన్ సిస్టమ్ ఉంది కదా, అలాంటప్పుడు అందరూ సమానం ఎందుకు కారు? అంటే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదేవిధంగా మహిళా రిజర్వేషన్లు ఇవన్నీ ఉన్నాయి కదా. చట్టం ముందు అందరూ సమానమే అనుకున్నప్పుడు వీళ్ళకి ఎందుకు ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి అని ఒక డౌట్ వస్తుంది. ఈ విషయం క్లియర్గా అర్థం చేసుకోవాలంటే మనం రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 15 అనేది అర్థం చేసుకోవాలి. ఆర్టికల్ 15లో వివక్షల నిషేధం, ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్స్, వివక్షల నిషేధం అని ఆర్టికల్ 15లో చెప్పడం జరిగింది. వివక్షల నిషేధం అంటే ఏంటి అంటే రాజ్యం వివక్షలు చూపకూడదు అని చెప్తుందండి. ఈ వివక్షల నిషేధం అనే దానికి ఇంకా కొంచెం డీటెయిల్గా వెళ్ళాలంటే ఆర్టికల్ 15 మరింత క్లియర్గా అర్థం చేసుకోవాలి. దీంట్లో 15.1 ఏం చెప్తుంది అంటే రాజ్యం పౌరుల పట్ల వివక్షలు చూపకూడదు. రాజ్యం పౌరుల పట్ల వివక్షలు చూపకూడదు. ఎలాంటి వివక్షలు చూపకూడదు అంటే కుల, మత, జాతి, జన్మస్థాన, లింగ, కుల, మత, జాతి,
జన్మస్థాన లింగపరమైన వివక్షలు రాజ్యం చూపకూడదు అని 15(1) చెప్తోందండి. అంటే రాజ్యం అంటే ఇక్కడ ఎవరు? ప్రభుత్వం. రాజ్యం అంటే ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం వ్యక్తుల మధ్య కులపరంగా, మతపరంగా, జాతిపరంగా, జన్మస్థాన పరంగా, లింగపరంగా వివక్షలు చూపకూడదు. లింగపరంగా అన్నప్పుడు మనకి మేల్ ఫిమేల్ అనే డిఫరెన్స్ కూడా ఏమీ ఉండదని చెప్తున్నాం. అందుకే మనకి గతంలో మనకి ఏమైనా ఫామ్ ఏదైనా ఒక అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేప్పుడు మేల్ ఫిమేల్ అనేటువంటి కాలమ్స్ ఉండేవి. అంటే సెక్స్ అనే కాలం దగ్గర మేల్ ఫిమేల్ అనేది ఉండేది. ఇప్పుడు అదర్ అనే కాలం కూడా పొందుపరచడం జరిగింది. ఎందుకు అంటే ఒక వ్యక్తి లింగపరమైన వివక్ష కూడా ఇక్కడ రాజ్యాంగం కన్సిడర్ చేయదు కాబట్టి ఎవరికైనా సరే రాజ్యం సమానంగా చూడాలని ఆర్టికల్ 15(1) చెప్తోంది. దీన్ని రాజ్యం వివక్షలు చూపకూడదంటే ప్రభుత్వం వివక్షలు చూపకూడదని మనం అర్థం చేసుకున్నాం. దీనికి కొనసాగింపుగా 15(2) అనే నిబంధన ఉంది. 15(2) ఏం చెప్తుందంటే ఇక్కడ పౌరులు ఇతర పౌరుల పట్ల వివక్షలు చూపకూడదు. పౌరులు ఇతర పౌరుల పట్ల వివక్షలు చూపకూడదు అంటే అర్థం ఏంటి అంటే మనం కూడా వ్యక్తులను కూడా ఇతర వ్యక్తుల్ని చిన్నచూపు అంటే వాళ్ళు తక్కువ ఎక్కువ అనే భావన చూపడానికి వీల్లేదు అని 15(2) చెప్తుందండి. మళ్ళీ ఈ డౌట్ ఇంకొంచెం బలపడే అవకాశం ఉంది. అంటే ఏంటి? ఆర్టికల్ 14లో అందరూ సమానం అన్నారు. ఆర్టికల్ 15(1) ప్రకారం రాజ్యం పౌరుల మధ్య వివక్షలు చూపకూడదన్నాం. 15(2) ప్రకారం వ్యక్తులు కూడా ఇతర వ్యక్తుల పట్ల ఎలాంటి వివక్షలు చూపకూడదని చెప్పడం జరిగింది. అలాంటప్పుడు మరి రిజర్వేషన్లు ఉన్నాయి కదా, ఇవి ఎలా సమంజసం అని అనుకోవచ్చు. అంటే ఇప్పుడు రిజర్వేషన్లు అంటే ఎస్సీ ఎస్టీ మహిళా రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు, అదేవిధంగా ఓబీసీ రిజర్వేషన్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇది సమానత్వానికి వ్యతిరేకం కదా అని కూడా అనుకునే అవకాశం ఉందండి. కానీ రాజ్యాంగంలో వీటన్నింటికి సంబంధించి ప్రత్యేకంగా నిబంధనలు ఉన్నాయి. అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మహిళా రిజర్వేషన్లు ఉన్నాయి కదా, ఈ సమానత్వానికి విరుద్ధం అని ఒక అభ్యర్థి అనుకుంటే దానికి సమాధానంగా ఏం చెప్పడం జరిగింది అంటే 15(3) ఏం చెప్తుందంటే రాజ్యం అంటే ప్రభుత్వం మహిళలు మరియు పిల్లలకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తే అది సమానత్వానికి విరుద్ధం కాదు అంటున్నారు. అంటే ఉమెన్ రిజర్వేషన్ అనేది సమానత్వానికి విరుద్ధం కాదని రాజ్యాంగంలోనే రాశారు. 15(3) ప్రకారం రాజ్యం మహిళలు మరియు పిల్లలకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తే అది సమానత్వానికి విరుద్ధం కాదు. అంటే ఇప్పుడు మహిళా రిజర్వేషన్లు సమానత్వానికి వ్యతిరేకం అనుకోవడానికి అవకాశం లేదు. అదేవిధంగా 15(4) ఈ 15(4) అన్న అంశం ఏం చెప్తుంది అంటే ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళకి రాజ్యం విద్యా సంస్థల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తే అది సమానత్వానికి విరుద్ధం కాదు. ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళకి రాజ్యం విద్యా సంస్థల్లో ఏమైనా రిజర్వేషన్లు ఇస్తే అది సమానత్వానికి విరుద్ధం కాదు అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే 15(4) అన్న అంశం 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు లేదండి. దీన్ని 1951లో 1వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో పొందుపరిచారు. 1951లో 1వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే 15(4) తర్వాత 15(5) ఈ 15(5) ఏం చెప్తుంది అంటే ఓబీసీలకి అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఉన్న వాళ్ళకి ఉన్నత విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తే అంటే రిజర్వేషన్లు కల్పిస్తే అది సమానత్వానికి విరుద్ధం కాదు అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఓబీసీ రిజర్వేషన్లు కూడా సమానత్వానికి విరుద్ధం కాదు అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇవన్నీ గమనించిన తర్వాత ఈ 15(5) అన్న అంశాన్ని ఎప్పుడు చేర్చారు భారత రాజ్యాంగంలో? ఈ 15(5) అనే అంశం కూడా మౌలిక రాజ్యాంగంలో అంటే 1950లో అమల్లోకి వచ్చిన రాజ్యాంగంలో లేదండి. దీన్ని 2005లో 93వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ అంశాన్ని చేర్చడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత ఈ 15(5) అనే విషయంలో ఒక వ్యక్తి కోర్టుకు వెళ్ళడం జరిగిందండి. అంటే ఏమని అంటే అనేక అంశాలు రాజ్యాంగంలో చేరుస్తూ వచ్చారు కదా, అంటే ఈ 15(5) అనేది చేర్చిన తర్వాత ఓబీసీ రిజర్వేషన్లు అసలు రాజ్యాంగబద్ధంగా కరెక్టా అనేది డౌట్ వచ్చి కోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే అంతకన్నా ముందు కూడా కొన్ని చర్యలు జరిగాయి, అదేంటో మనం గమనించాలి. 15(5) అనే అంశాన్ని 2005లో 93వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో పొందుపరచాం అనుకున్నాం. దీని తర్వాత ఈ 15(5)లో ఉన్న విషయాన్ని అమలు చేయడం కోసం
2006లో పార్లమెంటు చట్టం చేసింది. 15(5) అనే అంశాన్ని 93వ రాజ్యాంగ సవరణ ద్వారా 2005లో రాజ్యాంగంలో పొందుపరిచాం. అంటే ఓబీసీలకి ఉన్నత విద్యాలయాల్లో రిజర్వేషన్లు కల్పించమనే అంశం. 2005లో దీన్ని పొందుపరిచిన తర్వాత ఈ 93వ రాజ్యాంగ సవరణని అమలు చేయడం కోసం పార్లమెంటు చట్టం చేసిందండి. పార్లమెంటు ఎప్పుడు చట్టం చేసింది అంటే పార్లమెంటు చట్టం 2006లో చేయడం జరిగింది. అంటే 93వ రాజ్యాంగ సవరణ 2005లో రాజ్యాంగంలో పొందుపరిచిన తర్వాత దాన్ని అమలు చేయడం కోసం 2006లో మరొక చట్టం చేశాం. ఈ చట్టం చేసిన తర్వాత ఈ మనకి 15(5) అనేటువంటి రాజ్యాంగ సవరణ మీద ఈ పార్లమెంటు చట్టం మీద ఒక వ్యక్తి కోర్టుకు వెళ్ళడం జరిగిందండి. ఆ సందర్భంలో మనకి 2007వ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఈ 15(5) మరియు 15(5)ను అమలు చేయడం కోసం 2006వ సంవత్సరంలో చేసిన పార్లమెంటు చట్టం మీద 2007లో కోర్టుకు వెళ్ళినప్పుడు 2007లో కోర్టు స్టే విధించింది. అంటే ఏంటి, 15(5) అసలు కరెక్టా కాదా, ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం సమంజసమా కాదా అనే విషయాన్ని న్యాయస్థానాలు పరిశీలించడం కోసం 2007లో స్టే విధించడం జరిగింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు 2008లో జడ్జిమెంట్ ఇస్తూ ఆర్టికల్ 15(5) అనేది సమానత్వానికి అనుకూలమే అని చెప్పడం జరిగింది. అంటే ఓబీసీ రిజర్వేషన్లు సమంజసమే అని 2008లో అశోక్ కుమార్ ఠాకూర్ వర్సెస్ భారత ప్రభుత్వం కేసు అన్న కేసులో చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ ఆర్టికల్ 15 తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఆర్టికల్ 16 అండి. ఆర్టికల్ 16 ఏం చెప్తోంది అంటే ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాల కల్పన. ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాల కల్పన, ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇన్ గవర్నమెంట్ సెక్టర్ అని చెప్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి అనే భావనతో ఆర్టికల్ 16లో ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాల కల్పన అని చెప్పడం జరిగిందండి. ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాల కల్పన అన్న అంశాన్ని మనం కూలంకషంగా అర్థం చేసుకోవాలి అంటే దీంట్లో ఉన్న ఉపనిబంధనలు కూడా మనకు తెలియాలి. 16(1) ఏం చెప్తుందంటే ప్రభుత్వ ఉద్యోగాల కల్పన విషయంలో రాజ్యం వివక్షలు చూపకూడదు అని చెప్తుంది. రాజ్యం వివక్షలు చూపకూడదు. వివక్షలు అంటే తేడాలు చూపకూడదు. ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి తేడా, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అనే భావన చూపకూడదు అనే భావన 16(1)లో చెప్పడం జరిగింది. వివక్షలు అంటే ఏంటి అనేది ఇక్కడ చెప్పలేదు కాబట్టి దానికి వివరణగా 16(1) కొనసాగింపుగా 16(2) అనే అంశం ఉంది. ఈ 16(2) ఏం చెప్తుంది అంటే ప్రభుత్వ ఉద్యోగాల కల్పన విషయంలో ఎలాంటి వివక్షలు చూపకూడదో చెప్తుందండి. అంటే కుల, మత, ప్రాంత, జన్మస్థాన ఇలాంటి వివక్షలు ఏవి చూపకూడదు అని చెప్తుంది. 16(2)లో కుల, మత, ప్రాంతపరమైన వివక్షలు రాజ్యం పౌరుల మధ్య చూపకూడదు అని చెప్తుంది. ఈ 16(2) విన్నప్పుడు ఇంకో డౌట్ వస్తుంది. ఏమని అంటే ప్రాంతపరమైన వివక్షలు చూపకూడదని ఉంది కదా 16(2)లో. అలాంటప్పుడు మరి ప్రభుత్వ ఉద్యోగాల కల్పన విషయంలో లోకల్, నాన్ లోకల్ అనేటువంటిది ఎందుకు ఉంది అని దానికి కొనసాగింపుగా ఉన్నటువంటి విషయం అర్థం చేసుకుంటే ఇది క్లియర్ అవుతుందండి. దీనికి సంబంధించి నెక్స్ట్ 16(3) అనే ఒక నిబంధన ఉంది. ఈ 16(3) నిబంధన ఏం చెప్తుందంటే కేంద్ర ప్రభుత్వం లేదా పార్లమెంటు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ లేదా స్థానిక ప్రభుత్వానికి కానీ లేదా కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాల్లో స్థానిక నివాస అర్హతల్ని అంటే లోకల్ రిజర్వేషన్ని నిర్ధారించవచ్చు అని చెప్తుంది. అంటే 16(2)లో ప్రాంతపరమైన వివక్షలు లేవని చెప్పడం జరిగింది. అదేవిధంగా 16(3)కి వచ్చేనాటికి ఏమంటుందంటే ప్రభుత్వము ఒక రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా స్థానిక ప్రభుత్వం కానీ లేదా కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వం కానీ స్థానిక రిజర్వేషన్లు కల్పించడానికి అవకాశం కల్పిస్తున్న నిబంధన 16(3) అండి. ఇవన్నీ చూసిన తర్వాత వివక్షల నిషేధం అనుకున్నప్పుడు మళ్ళీ మనకి ఇంతకుముందు ఉన్నట్టుగానే ఒక డౌట్ ఉంటుంది. దానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అనే అంశం, దాంట్లో ఈ 16(3) కొనసాగింపుగా ఉన్న మిగతా అంశాలన్నీ ఆ విషయాన్ని క్లియర్ చేయడం జరుగుతుందండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 16(4) అనే నిబంధన ఏం చెప్తుంది అంటే ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించవచ్చు. ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళకి
ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించవచ్చు. ఇలా రిజర్వేషన్ కల్పించడం సమానత్వానికి విరుద్ధం కాదు అని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా 16(4)కు అనుబంధంగా 16(4)(a) అనే నిబంధన కూడా ఉంది. 16(4)(a). ఈ 16(4)(a) ఏం చెప్తుంది అంటే ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళకి ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్లు కల్పించవచ్చు. గవర్నమెంట్ ఉద్యోగంలో మాత్రమే కాదండి, ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్లు కల్పించవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ ఉద్యోగానికి ఒక ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తి, అదేవిధంగా ఒక నాన్ ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తి ఇద్దరు ఒకే ఉద్యోగానికి సెలెక్ట్ అయినారు అనుకుందాం. అలాంటప్పుడు ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందినటువంటి వ్యక్తికి తొందరగా ప్రమోషన్ రావచ్చు. ఎందుకంటే 16(4)(a)లో ప్రమోషన్లలో కూడా ఆ వ్యక్తికి రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఏమంటే ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్లని కాదు, దీంట్లో 16(4)(a) అనే దాంట్లో మళ్ళీ ప్రత్యేకంగా ప్రమోషన్లో కూడా రిజర్వేషన్లు ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా 16(4)(a) తర్వాత 16(4)(b) అన్న అంశం ఉంది. ఈ 16(4)(b) ఏం చెప్తుంది అంటే బ్యాక్లాగ్ ఖాళీల విషయంలో 50% నిబంధన పాటించాల్సిన అవసరం లేదు అని చెప్తుందండి. బ్యాక్లాగ్ ఖాళీలు అంటే ఏంటి అంటే ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇచ్చింది అనుకోండి ఉద్యోగం కోసం, ఏదైనా ఒక ఉద్యోగానికి సంబంధించినటువంటి భర్తీ కోసం నోటిఫికేషన్ ఇస్తే దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వాళ్ళు వాళ్ళ ఉద్యోగాల కోసం ఒక 100 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చింది అనుకుందాం. ఒక 100 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ 100 ఉద్యోగాలు ఎవరి కోసం నిర్ణయించబడ్డాయంటే ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళ కోసం నిర్ణయించబడ్డాయి అనుకుందాం. అలాంటప్పుడు ఆ 100 ఉద్యోగాల్లో ఒక 50 ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. మిగతా 50 ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు లభించలేదనుకోండి. అంటే అలాంటి పరిస్థితి చాలా అరుదుగా వస్తుంది. అంటే 50 ఉద్యోగాలకు అర్హులైనటువంటి అభ్యర్థులు లభించినప్పుడైతే అప్పుడు ఏం చేయాలి ప్రభుత్వం అంటే ఆ 50 ఉద్యోగాల్ని అలాగే పక్కన పెట్టి మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తుంది. ఆ మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఆ 50 పోస్టుల కోసం ఎవరు అప్లై చేసుకోవాలి అంటే ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి, వేరే వాళ్ళు అప్లై చేసుకోవడానికి వీల్లేదు. దాన్ని బ్యాక్లాగ్ అంటారు, మిగిలిపోయిన పోస్టులు అని అర్థం. అయితే ఇలా వాళ్ళే అప్లై చేసుకోవాలి అన్నప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి ఉందండి. ఏమని అంటే రిజర్వేషన్లు మొత్తం మీద 50%కి మించకూడదని ఉంది. రిజర్వేషన్లు మొత్తం మీద 50%కి మించకూడదంటే ఒక 100 పోస్టులలో 50 పోస్టులు మాత్రమే రిజర్వేషన్లో ఉండాలి, మిగతావన్నీ కూడా ఓపెన్లో ఉండాలని ఉంది. అలాంటప్పుడు ఒక 50 పోస్టులు మిగిలినాయంటే 50 పోస్టులకి 50 పోస్టులు ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళే అప్లై చేసుకోవాలి అంటే అది 100% రిజర్వేషన్ ఉన్నట్టు కదా అక్కడ. అంటే మొత్తానికి మొత్తం ఒకే సామాజిక వర్గం వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకం అవుతుంది కదా. అందుకని ఏం చేశారంటే 16(4)(b) అని పెట్టారండి. ఈ 16(4)(b) ఏమంటుందంటే ఇట్లా మొత్తానికి మొత్తం పోస్టులు ఒకే సామాజిక వర్గం వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది, ఇది సమానత్వానికి విరుద్ధం కాదు అని రాసేశారు. అది 16(4)(b). ఈ విషయం అంతా మనకి రిజర్వేషన్లో అనే విషయం చాలా సెన్సిటివ్ ఇష్యూ అండి. ఈ విషయం గురించి చర్చిస్తున్నప్పుడు కానీ ఏదైనా ఒక సభావేదిక మీద మాట్లాడుతున్నప్పుడు కానీ దీని మీద చాలా రకాల భిన్నమైన వాదనలు వస్తూ ఉంటాయి. ఏమని అంటే రిజర్వేషన్లు ఉండాలా వద్దా అనే అంశాన్ని పరిశీలిస్తే రిజర్వేషన్లు ఉండాలి అని ఎవరు అనుకుంటారంటే రిజర్వేషన్ వర్తించే వర్గాలు రిజర్వేషన్ ఉండాలని అనుకుంటారు. రిజర్వేషన్ వర్తించని వర్గాలు ఏం చేస్తారంటే రిజర్వేషన్లు ఉండకూడదు అంటారు. ఈ రెండిట్లో ఏది సహేతుకం అంటే మనం చెప్పలేం, ఎందుకంటే ఉండాలా వద్దా అనే దానికి ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుందండి. ఇక కొంతమంది మధ్య మార్గంగా ఇంకో సూచన కూడా చేస్తారు. ఏమని అంటే రిజర్వేషన్లు ఆర్థిక ప్రాతిపదికన ఉండాలని. అది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకున్నప్పుడు ఏం చేస్తే దీనికి పరిష్కారం అంటే దీనికి రాజ్యాంగబద్ధంగానో చట్టబద్ధంగానో ఒక పరిష్కారం ఉంటుందని మనం భావించలేము. దీనికి ఎలాంటి పరిష్కారం ఉండాలి అంటే సామాజిక పరిష్కారం మాత్రమే కావాలండి. సామాజిక పరిష్కారం అంటే ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ రకరకాల ప్రభుత్వ ఉద్యోగాల కోసం వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నప్పుడు దాంట్లో ఓపెన్ కేటగిరీలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ ఓపెన్ కేటగిరీలో ఉన్న వ్యక్తి ఏం చేయాలి అంటే అతనికి రిజర్వేషన్ లేదు కాబట్టి అతను ఎలాగో కష్టపడాలి, ఒక ఉద్యోగం పొందాలి, దానివల్ల సామాజికంగా అతను ఎదిగే ప్రయత్నం చేయాలి, లేదా ఇతర అవకాశాల దృష్ట్యా అతను సమాజంలో ఎదిగే ప్రయత్నం చేయాలి. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ లేదా ఇతర సామాజిక వర్గాలు అంటే ఎవరైతే రిజర్వేషన్ వర్తించే వర్గాల వాళ్ళు ఉంటారో ఆ రిజర్వేషన్ వర్తించే వర్గాల వాళ్ళు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంపిటిటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, గ్రూప్ 1 గ్రూప్ 2 ఇలాంటి ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు
వాళ్ళు ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నారు అంటే వాళ్ళు ఇంకా ఇప్పుడే తొలితరం వాళ్ళు అని అర్థం. కాబట్టి వీళ్ళందరూ ఏం చేయాలి అంటే ఆ రిజర్వేషన్ను పూర్తి స్థాయిలో వాడుకొని వాళ్ళు ఖచ్చితంగా ఒక మంచి ఉద్యోగం కానీ ఒక మంచి సామాజిక స్థాయి కానీ సంపాదించాలి. ఆ సామాజిక స్థాయి పొందిన తర్వాత ఏం చేయాలి అంటే అప్పుడు ఆర్థికంగా సామాజికంగా వాళ్ళు బలపడ్డారు కాబట్టి వాళ్ళ రిజర్వేషన్ కార్డును వాళ్ళు చించవతలు బారేస్తే ఇక సమస్య ఉండదు. ఎందుకు అంటే మీరు ఒక రిజర్వేషన్ వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పుడు మీరు ఆల్రెడీ ఏం చేశారు, సమాజంలో కష్టపడో ఏదో ఒక రకంగా ఒక స్థాయికి వచ్చారు. వచ్చిన తర్వాత మీ తర్వాతి తరం అంటే మీ పిల్లలు మిగతా వాళ్ళకి ఈ కష్టాలు ఉండవు, ఎందుకంటే మీరు బలపడి ఉన్నారు కాబట్టి. అలాంటప్పుడు మీ పిల్లలకు మళ్ళీ రిజర్వేషన్ అవసరం ఉండదు. అలాంటప్పుడు ఏమవుతుంది, మీరు ఆ రిజర్వేషన్ కార్డుని పక్కన పెట్టినట్టయితే మీ సామాజిక వర్గంలో మరొకటికి అవకాశం వస్తుంది. ఇలా అవకాశం పొందుతూ ఉన్నట్టయితే ఓ 100 ఏళ్ళ తర్వాత 150 ఏళ్ళ తర్వాత మనం ఇన్ని విషయాలు మాట్లాడుకునే అవసరం అసలు ఉండదు, ఎందుకంటే అందరూ సమానం అయిపోతారు కాబట్టి. ఇది ప్రాక్టికల్గా చాలా కష్టం, కానీ మనం సామాజికంగా ఎదుగుతున్నప్పుడు ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు. ఇది మనకి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి దీన్ని ఇక్కడితో మనం ముగించాలండి. అదేవిధంగా మనకి ఇంకో డౌట్ వస్తుంది, కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ టీటీడీ కానీ లేదా ఎండోన్మెంట్ కానీ ఏవైనా సరే కొన్ని ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలన్నప్పుడు హిందూ అయి ఉండాలి అని ఉంటుందండి. మీరు పలానా ఉద్యోగానికి అప్లై చేసుకోవాలంటే హిందూ అయి ఉండాలి అని ఉంటుంది. మరి హిందూ అయి ఉండాలని ఎందుకు ఉండాలి అంటే చట్టం ముందు అందరూ సమానమే కదా. ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానమే అని అన్నప్పుడు ఒక వ్యక్తి హిందువే అయి ఎందుకు ఉండాలి? ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని అంటే ఆ దేవస్థానానికి సంబంధించిన ఉద్యోగం అయినప్పుడు హిందువే ఎందుకు ఉండాలి అంటే మనం ఎలా ఆలోచించే అవకాశం ఉందంటే హిందూ మతానికి చెందిన వ్యక్తికి హిందూ సాంప్రదాయాల పట్ల అవగాహన ఉంటుందేమో అని అనుకునే అవకాశం ఉంది. కానీ అలా మనం గ్యారంటీగా చెప్పగలమా? అలా చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే బీర్బల్ అనే వ్యక్తి ఒక హిందూ. అదేవిధంగా ఇటీవల ఉరిశిక్ష విధించినటువంటి అఫ్జల్ గురు అనే వ్యక్తి 4 వేదాలు చదివాడు. మరి ఎంతమంది హిందువులు చదివి ఉంటారు? అట్లా చెప్పాలి అంటే అఫ్జల్ గురువు నేను వ్యక్తిగతంగా సమర్థించట్లేదు ఇక్కడ. సో ఒక ఉదాహరణగా మాత్రమే చెప్తున్నాను. అంటే ఇక్కడ విషయం ఏంటంటే దీనికి సంబంధించి మనం డిబేట్ చేయాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు. ఆల్రెడీ రాజ్యాంగంలో ప్రతిదానికి ఒక నిబంధన ఉంటుంది. అదేవిధంగా 16తో పాటు అనుబంధంగా 16(5) అనే నిబంధన ఒకటి ఉందండి. ఈ 16(5) ఏం చెప్తుందంటే ఏ మతానికి చెందిన ఉద్యోగాలు ఆ మతస్థులకు కేటాయించాలి అని. అంటే ఇది ఉంది కాబట్టి ఇక మళ్ళీ డిబేట్ అవసరం లేదు. ఏ మతానికి చెందిన ఉద్యోగాలు ఆ మతస్థులకు కేటాయించాలని చెప్తున్న నిబంధన 16(5). ఆర్టికల్ 16 తర్వాత తెలుసుకోవాల్సిన నిబంధన ఏది అంటే ఆర్టికల్ 17. ఆర్టికల్ 17 ఏం చెప్తుంది అంటే అంటరానితనం నిషేధం, ప్రొహిబిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అని చెప్తుందండి. అంటరానితనం నిషేధం అంటే ఏంటి అంటే ఎవరు ఎవరిని అంటరాని వాళ్ళుగా చూడకూడదు. చాలామంది ఏమనుకుంటారంటే అంటరానితనం నిషేధం అంటే ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళని మిగతా వాళ్ళు అంటరాని వాళ్ళుగా చూడకూడదు అనే దృక్పథం ఒకటి ఉంటుంది. అసలు ఒరిజినల్గా దాని ఉద్దేశం ఏంటంటే ఎవరు ఎవరిని అంటరాని వాళ్ళుగా చూడకూడదు అని అర్థం. ఎందుకంటే బర్త్ ఈజ్ అన్ యాక్సిడెంట్ అంటారు. ఎవరు ఏ కులంలో మతంలో వర్ణంలో వర్గంలో జాతిలో ప్రాంతంలో దేశంలో పుడతారో ఎవరికి పుట్టక ముందైతే తెలియదు. కాబట్టి అలా ఒక వ్యక్తి పలానా కులంలో పుట్టాడని నువ్వు తక్కువ నువ్వు ఎక్కువ అని వ్యాఖ్యానించడానికి అవకాశం లేదండి. మనం చారిత్రకంగా గమనించినా సరే తొలివేద కాలంలో మనకి కుల వ్యవస్థ లేదు. సో కాబట్టి ఆర్టికల్ 17 ఏం చెప్తుంది అంటే అంటరానితనం నిషేధం. ఈ అంటరానితనం నిషేధం అన్న అంశాన్ని అమలు చేయడం కోసం మనం చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. రాజ్యాంగంలో ఆర్టికల్ 17 పొందుపరిచినప్పటికీ అంటరానితనం కొనసాగడం వల్ల ఈ అంటరానితనాన్ని నిషేధించడం కోసం ప్రభుత్వం చట్టాలు చేయడం కూడా జరిగిందండి. ఆ చట్టాల్లో ముఖ్యమైన చట్టాలు ఏంటి అంటే 1955వ సంవత్సరంలో చేసినటువంటి అంటరానితన నిషేధ చట్టం. అంటరానితన నిషేధ చట్టం అనే చట్టం చేశారు. ఈ చట్టం చేసినప్పటికీ అంటరానితనం అలాగే కొనసాగడం వల్ల మళ్ళీ 1976లో పౌర హక్కుల పరిరక్షణ చట్టం అనే చట్టం చేశారు. ఈ 2 చట్టాలు చేసినప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీ వర్గాల మీద ఆకృత్యాలు పెరిగిపోవడంతో 1989వ సంవత్సరంలో ఎస్సీ ఎస్టీలపై ఆకృత్యాల నిరోధక చట్టం, ఎస్సీ ఎస్టీలపై ఆకృత్యాల నిరోధక చట్టం అని చేయడం జరిగిందండి. ఈ ఎస్సీ ఎస్టీలపై ఆకృత్యాల నిరోధక చట్టం గురించి మళ్ళీ మనం పాలిటీలో గ్రూప్ 2 పాలిటీలో ఉన్నటువంటి 3వ చాప్టర్లో మనకి 4వ చాప్టర్కి సంబంధించిన విషయాల్లో ఇక్కడ మళ్ళీ చర్చించడం జరుగుతుంది. ఈ ఎస్సీ ఎస్టీలపై ఆకృత్యాల నిరోధక చట్టం అనే చట్టం 1990 జనవరి 30వ తారీఖు నుంచి
దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిందండి. ఒక జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మినహా దేశవ్యాప్తంగా ఈ చట్టం అమల్లోకి రావడం జరిగింది. అంటరానితనం నిషేధం తర్వాత నెక్స్ట్ సమానత్వ హక్కులో చివరి నిబంధన ఆర్టికల్ 18. ఆర్టికల్ 18 బిరుదుల నిషేధం గురించి చెప్తుందండి. బిరుదుల నిషేధం అనే అంశం ఉంది. బిరుదుల నిషేధం అంటే ఏంటంటే దీంట్లో ఏం చెప్పడం జరిగిందంటే బిరుదులు ఇవ్వకూడదు అని. దీన్ని ఇంకొంచెం డీటెయిల్గా మనం గమనిస్తే 18 ఉపనిబంధన 1 ఏం చెప్తుందంటే రాజ్యం అంటే భారత ప్రభుత్వం భారతదేశంలోని పౌరులకు కానీ విదేశీయులకు కానీ ఎలాంటి బిరుదులు ఇవ్వదు అని చెప్తుంది. రాజ్యం దేశంలోని పౌరులకు కానీ విదేశీయులకు కానీ బిరుదులు ఇవ్వదు అని చెప్తుంది. ఈ విషయం విన్నప్పుడు ఒక డౌట్ రేజ్ అవుతుంది. ఏమని అంటే భారతరత్న, పద్మశ్రీ, పద్మభూషణ్ ఇలాంటివి ఇస్తున్నారు కదా, మరి ఇవి బిరుదులే కదా అని అనుకునే అవకాశం ఉంది. కానీ ఇక్కడ భారతరత్న, పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటివి ఇవి బిరుదులు కాదండి, ఇవి జాతీయ అవార్డులు మాత్రమే. జాతీయ అవార్డులు మాత్రమే అని చెప్పినప్పుడు మరి అసలు బిరుదు అంటే ఏంటి, అవార్డు అంటే ఏంటి, ఈ రెండింటి మధ్య తేడా ఏంటి అనేది మళ్ళీ ఇంకో డౌట్ వస్తుంది. బిరుదు అంటేనేమో ఒక వ్యక్తి గొప్పతనంతో సంబంధం లేకుండా ఇచ్చేది, ఎవరైనా ఇచ్చేది బిరుదు అవుతుంది, అంటే గొప్పతనంతో సంబంధం లేదు. అవార్డు అంటే ఏదో ఒక రంగంలో విశేష కృషి చేసినందుకు ఇచ్చేది అవార్డు. అంటే ఒక శాస్త్రవేత్తగా, ఒక సామాజిక నిపుణుడిగా, లేదా ఏదో ఒక రంగంలో కృషి చేస్తే ఇచ్చేది అది అవార్డు. బిరుదు అంటే అలాంటి పర్ఫార్మెన్స్ ఏం చేయాల్సిన అవసరం లేదు, ఎవరికి టక్కున ఇచ్చేసేయచ్చు, అలా ఇస్తే అది బిరుదు అవుతుంది. కాబట్టి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్టికల్ 18 బిరుదుల నిషేధం అని చెప్తుంది. 18(1) ఏం చెప్తుంది అంటే దేశంలో ఉండే పౌరులకు కానీ విదేశీయులకు కానీ బిరుదులు ఇవ్వదు అని 18(1)లో చెప్పడం జరిగింది. అదేవిధంగా 18 ఉపనిబంధన 2 ఏం చెప్తుందంటే భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు ఎవరైనా సరే, భారత పౌరులు ఎవరైనా విదేశాలు ఇచ్చేటువంటి బిరుదులు ఇలాంటివి స్వీకరించాలంటే రాష్ట్రపతి పూర్వానుమతి పొందాలి. అంటే రాష్ట్రపతి పర్మిషన్ తీసుకుని విదేశీ బిరుదుల్ని స్వీకరించాల్సి ఉంటుంది. అంటే ఎందుకు విదేశీ బిరుదుల్ని స్వీకరించాలంటే రాష్ట్రపతి పూర్వానుమతి తీసుకోవాలి అంటే ఒక భారతీయ పౌరుడికి ఏదైనా ఒక విదేశం ఒక బిరుదు ఇస్తుంది అంటే నిజంగా ఈ వ్యక్తి గొప్పతనాన్ని గుర్తించే ఇస్తుందా, లేదా ఈ వ్యక్తి నుంచి ఇంకేమైనా సరే భారత సార్వభౌమానికి సంబంధించినటువంటి సమాచారం రాబట్టి ఏమన్నా మభ్యపెట్టి మరో రకంగా ఇస్తుందా, ఈ విషయాలన్నీ పరిశీలించడం జరుగుతుంది. జనరల్గా అయితే రాష్ట్రపతి ఎవరికైనా సరే ఆ వ్యక్తి గొప్పతనాన్ని గుర్తించి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏం చేయడం జరుగుతుంది అంటే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో 18(2) ఏం చెప్తుంది అంటే భారత పౌరులు ఎవరైనా సరే విదేశాలకు సంబంధించినటువంటి బిరుదులు స్వీకరించాలంటే రాష్ట్రపతి యొక్క పర్మిషన్ తీసుకొని ఆ బిరుదులు స్వీకరించాలని 18(2)లో చెప్పడం జరిగింది. ఇక 18(3) ఏం చెప్తోంది అంటే భారత ప్రభుత్వంలో ఉద్యోగం చేపట్టినటువంటి విదేశీయులు ఎవరైనా సరే విదేశీ బిరుదులు స్వీకరించాలన్నా కూడా రాష్ట్రపతి పర్మిషన్ తీసుకోవాలి. అంటే ఇక్కడ ఒక డౌట్ వస్తుందండి. భారత ప్రభుత్వం ఇండియన్ గవర్నమెంట్లో విదేశీయులు ఎలా ఉద్యోగం చేపడతారు, భారత ప్రభుత్వంలో ఉద్యోగం చేపట్టాలంటే భారతీయులే అయి ఉండాలి కదా అని. అయితే ఆల్ ఇండియా సర్వీసులు అయినటువంటి IAS, IPS, IFS కాకుండా మిగతా కొన్ని సెంట్రల్ సర్వీసులు ఉన్నాయి. ఒక 54 సెంట్రల్ సర్వీసెస్ ఉంటాయి. ఈ సెంట్రల్ సర్వీసుల్లో విదేశీయులకు కూడా, అంటే మన మిత్ర దేశాలు నేపాల్, భూటాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలు కాదు, మన మిత్ర దేశాలకు కొంత అవకాశం ఉంటుంది. అంటే విదేశీయులు కూడా కొంత భారత ప్రభుత్వంలో ఉద్యోగం చేపట్టే అవకాశం కొన్ని సందర్భాల్లో ఉంటుంది. కాబట్టి అలాంటి వ్యక్తులకు ఎవరైనా సరే ఏదైనా ఒక దేశం బిరుదు ఇచ్చినప్పుడు అతను స్వీకరించాలంటే ముందు ఎవరి పర్మిషన్ తీసుకోవాలి, రాష్ట్రపతి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అని 18(3) చెప్తుంది. ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే ఈ భారతరత్న, పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి సివిలియన్ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పౌర పురస్కారాలు కానీ లేదా సైనిక పురస్కారాలు కానీ, పరమవీర చక్ర, మహావీర చక్ర లాంటివి కానీ, ఇవి ఏవైనా సరే వ్యక్తులు తమ పేరు ముందు కానీ పేరు వెనక్కి కానీ వాడకూడదు. ఇటీవలి కాలంలో మనకి మోహన్ బాబు తర్వాత బ్రహ్మానందం విషయంలో కోర్టు ఇలా ఎందుకు వాడారని ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే పేరు ముందు కానీ పేరు వెనక్కి కానీ వీటిని వాడకూడదు. అయితే దీన్ని మన దురదృష్టం ఏంటంటే కొంతమంది పేరు ముందు కానీ పేరు వెనక్కి కానీ వాడకూడదని రాజ్యాంగం చెప్పింది కాబట్టి దాన్ని పేరు పైన వాడుతున్నారు రాజ్యాంగబద్ధంగా మినహాయింపు పొందడం కోసం. సో ఇక్కడ ఆర్టికల్ 18 ఏం చెప్తుందంటే భారతరత్న, పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటివి కూడా పేరు ముందు పేరు వెనక వాడకూడదని చెప్పడం జరిగిందండి. అయితే ఈ బిరుదుల విషయంలో మనకి 1977 సంవత్సరంలో జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భారతరత్న, పద్మశ్రీ, పద్మభూషణ్ని వీటిని నిషేధించడం జరిగింది. తర్వాత మళ్ళీ 1980లో కాంగ్రెస్ ప్రభుత్వం
అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వీటిని పునరుద్ధరించడం జరిగింది. ఈ విషయంలో అసలు ఇవి సమంజసమా కాదా అన్న అనుమానంతో ఒక వ్యక్తి 1996లో సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగిందండి. అతని పేరు బాలాజీ రాఘవన్. 1996లో బాలాజీ రాఘవన్ కేసులో ఏం చెప్పడం జరిగిందంటే ఆర్టికల్ 18 సమానత్వానికి అనుకూలమే కానీ ప్రతికూలం కాదు అని చెప్పడం జరిగింది. ఇది ఆర్టికల్ 18 అండి. ఈరోజు మనం ఆర్టికల్ 14 నుంచి 18 వరకు ఉన్నటువంటి సమానత్వ హక్కును గురించి తెలుసుకున్నాం.